లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 2. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి గివెన్ ఏ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ అంటే అది ఓన్లీ 2 నెంబర్స్తో మాత్రమే డివిజబుల్ అవ్వాలి. 1 అండ్ ఇట్ సెల్ఫ్తో మాత్రమే. దానికన్నా ఎక్కువ డివిజబుల్ అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు అని చెప్పి డిసైడ్ అవుతాం. ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం, 7 తీసుకుంటున్నాం. 7కి వచ్చేసి అది దేంతో డివిజబుల్ అవుతుంది? 1 అండ్ 7తో మాత్రమే డివిజబుల్ అవుతుంది. సో ఇది ప్రైమ్ నెంబర్. అలాగే ఇప్పుడు నేను 8 తీసుకుంటున్నా. 8 దేంతో డివిజబుల్ అవుతుంది? 1తో డివిజబుల్ అవుతుంది, 2తో, 4తో అండ్ 8తో పాటు డివిజబుల్ అవుతుంది. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఈ లాజిక్ ని మనం ప్రోగ్రామింగ్ లో ఎలా బిల్డ్ చేయాలో చూద్దాము. సో మనకి ఇప్పుడు 15 అనే నెంబర్ ఇచ్చాడు కదా. సో 15 అనే నెంబర్ ని మనం స్టార్టింగ్ 1తో డివిజబుల్ చేస్తాము, దాని తర్వాత 2తో, దాని తర్వాత 3తో, దాని తర్వాత 4తో, 5తో అట్లా సో ఆన్ 15 వరకు చెక్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో మనం ఇక్కడ ప్రతి నెంబర్ తో చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. సో దీనికోసమే మనం ఫర్ లూప్ అనేది తీసుకుంటాము. సో ఈ ఫర్ లూప్ లో మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్ తీసుకుంటాం. ఫస్ట్ అయితే ఐ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాము. ఫర్ లూప్ లో మనం ఐ అనే ఒక వేరియబుల్ తీసుకొని దీన్ని 1తో ఇనిషియలైజ్ చేస్తాము. దాని తర్వాత ఇది ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి? సో ఎన్ నెంబర్ వరకు, సో 15 వరకు ఎండ్ అవ్వాలి. సో అది ఎన్ అనుకుంటున్నాము. సో దాని తర్వాత ఏం చేస్తాము? ప్రతిసారి మనకు 1 1 1 ఇంక్రిమెంట్ అవ్వాలి. సో ఇక్కడ ఐ ప్లస్ 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 అని తీసుకుంటున్నాను. దాని తర్వాత వచ్చి ఏంటంటే ఇక్కడ ఫర్ లూప్ లోపల మనం ఇఫ్ అనే కండిషన్ తీసుకుంటాం. దేనికి అంటే ప్రతిసారి మనకి ఈ 1 అనేది డివిజబుల్ అవుతుందా, 2 అనేది డివిజబుల్ అవుతుందా, 3 అనేది డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ మనం మాడ్యులో ఆపరేటర్ తీసుకుంటాం. సో తీసుకొని ఏం చేస్తాము? ఎన్ మాడ్యులో ఆపరేటర్ ఐ అని తీసుకుంటాము. ఈ ఐ అనేది పర్ఫెక్ట్ గా డివిజబుల్ అయితే మనం కౌంట్ ప్లస్ ప్లస్ అని తీసుకుంటాము. సో ఫస్ట్ మన కౌంట్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఇనిషియలైజ్ చేయాలి. సో అప్పుడే మనకి ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ఫర్ లూప్ ని ఈ ఇఫ్ కండిషన్ ఇక్కడతో ఎగ్జిట్ చేస్తాము. దాని తర్వాత ఈ ఫర్ లూప్ కండిషన్ కూడా ఇక్కడ ఎగ్జిట్ చేస్తాం. సో ఇక్కడ బయటకు వచ్చాక ఇక్కడ ఒక కండిషన్ తీసుకుంటాం. ఈ ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 2 ఉంటే అది ప్రైమ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ చేస్తాం. లేదు అంటే ప్రైమ్ నెంబర్ కాదని. సో దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఓ ఆఫ్ ఎన్ అవుతుంది. సో ఓ ఆఫ్ ఎన్ కాకుండా కొంచెం తగ్గించవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ 8 అనే నెంబర్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు 8 అని తీసుకుంటాం. 8 అని తీసుకున్నప్పుడు ఏమవుతుంది? అది 1 తర్వాత 2తో డివిజబుల్ అవుతుంది. సో 2తో డివిజబుల్ అయింది కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సో అక్కడనే లూప్ అనేది ఎగ్జిట్ చేయొచ్చు. అలానే 9 తీసుకున్నాం అనుకో, ఇప్పుడు 1తో డివిజబుల్ అవుతుంది, 3తో కూడా డివిజబుల్ అవుతుంది. సో 3తో డివిజబుల్ అయితే కూడా అది ప్రైమ్ నెంబర్ కాదని చెప్పి అక్కడనే లూప్ ఎగ్జిట్ చేయొచ్చు. సో ఇలా మనం కొన్ని కండిషన్స్ పెట్టుకొని అది ప్రైమా కాదని చెప్పి ముందే డిసైడ్ అవ్వచ్చు. అండ్ మనం లూప్ అనేది 1 నుంచి n వరకు ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు చెక్ చేస్తే చాలు. ఇప్పుడు 16 అనే ఒక నెంబర్ తీసుకుంటున్నాను. ఈ 16 నెంబర్ తీసుకున్నాం అనుకో, మనకి దీని స్క్వేర్ రూట్ ఆఫ్ n ఎంత వచ్చేసి ఎంత? 4 అనమాట. సో 17 ఉందనుకో, 17కి స్క్వేర్ రూట్ ఆఫ్ n చేస్తే మనకు 4 పాయింట్ సంథింగ్ చేంజ్ వస్తుంది. సో మనం ఇక్కడ 4 మాత్రమే తీసుకుంటాము. అంటే లూప్ అనేది 1 నుంచి 4 వరకు ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మాక్సిమం మనకు 1 నుంచి 4 లోపలనే మనకు ఆ నెంబర్ డివిజబుల్ అవుతుందా కాదని చెప్పి ఈజీగా చెప్పొచ్చు ఫర్ 17 ఓన్లీ. సో అలానే ఇప్పుడు ఏదైనా పెద్ద నెంబర్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు మనకు 101 అని ఒక నెంబర్ తీసుకున్నాం. సో ఈ 101 నెంబర్ తీసుకున్నాం అనుకో, దీని స్క్వేర్ రూట్ వచ్చేసి ఎంత? 10 పాయింట్ చేంజ్ అలా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ 101 నెంబర్కి ఈ 101 నెంబర్కి అనేది మనం 101 టైమ్స్ ఫర్ లూప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం 1 నుంచి 10 వరకు చెక్ చేస్తే చాలు. ఈ 10 లోపు అది ఎక్కడైనా డివిజబుల్ అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఒకవేళ డివిజబుల్ కావకపోతే అది ప్రైమ్ నెంబర్ అని చెప్పి డైరెక్ట్ గా డిక్లేర్ చేయొచ్చు. సో దీనికి సంబంధించిన కోడ్ వచ్చేసి ఎలా రాస్తామంటే, సో ఫర్ లూప్ అని తీసుకుంటాము. ఇక్కడ ఐ ఈక్వల్ టు 1 అని తీసుకుంటాము. అండ్ ఐ లెస్ దెన్ ఇక్కడ ఐ లెస్ దెన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ అని తీసుకుంటాము. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ తీసుకుంటాము. సో ఇది దీని లోపల ఏం చేస్తామంటే ఇఫ్ కండిషన్ తీసుకుంటాము. ఇఫ్ ఎన్ మాడ్యులో డివిజన్ బై ఐ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో, కౌంట్ ప్లస్ ప్లస్ అని తీసుకుంటాము. సో ఇక్కడ బయటకు వచ్చేసాము. ఈ లూప్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాము. సో ఇక్కడ బయటకు వచ్చినాక ఒక కండిషన్ తీసుకుంటాం. ఈ కండిషన్ వచ్చేసి ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 1 ఉంటే, ఇక్కడ 1 ఎందుకు తీసుకుంటున్నా అంటే మనం n వరకు వెళ్తలేం కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకే వెళ్తున్నాం. సో ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 1 అని మాత్రమే తీసుకుంటున్నా. సో ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 1 ఉందనుకో, ఆ నెంబర్ అనేది ప్రైమ్. సో ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ చేయొచ్చు, లేదంటే లేదు, అది మన ఇష్టం. ఈ ప్రాబ్లం కి ఇంకొంచెం టైం కాంప్లెక్సిటీ కూడా తగ్గించవచ్చు. ఎలా అంటే మనకు ఆల్రెడీ నీకు 2 and 3 అనే ఒక కండిషన్స్ చెప్పాను కదా. సో వాటిని యూజ్ చేసుకొని ఈ ఫర్ లూప్ స్టార్ట్ కాకముందే మనం ఈఫ్ అనే కండిషన్ తీసుకొని n మాడ్యులో ఆపరేటర్ 2 ఈక్వల్ టు 0 వస్తే ఈ ప్రైమ్ అనేది కాదని చెప్పి ఇక్కడనే డిసైడ్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ ఇఫ్ n మాడ్యులో ఆపరేటర్ 3 ఈక్వల్ టు 0 వచ్చింది అనుకో, ఈ నెంబర్ ఇక్కడతో కాదు అని చెప్పి డిసైడ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనం డైరెక్ట్ ఐ ఈక్వల్ టు 1తో స్టార్ట్ చేసిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఏం చేయొచ్చు? మనం 5తో స్టార్ట్ చేస్తే చాలు. 4తో ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటే 4తో డివిజబుల్ అవ్వాలి అంటే 2తో కంపల్సరీ డివిజబుల్ అవుతుంది. సో ఇక్కడ 4 కాకుండా నేను 5 అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఐ ఈక్వల్ టు 5 అని తీసుకుంటాము. అండ్ ఇక్కడ కౌంట్ కూడా మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. ఏంటి అంటే ఇక్కడ 1 ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ 1 అని వస్తుంది. ఇప్పుడు 1 కూడా లేదు కదా. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంది? 2
2 డివిజర్స్ మాత్రమే ఉండాలి. ఇక్కడ ఎన్నో లేదు, ఇక్కడ 1 కూడా లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, కౌంట్ ఈక్వల్ టు 0. సో ఇనిషియల్ కౌంట్ అనేది 0 డిక్లేర్ చేస్తాం కాబట్టి ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 0 ఉంటేనే ఈ నెంబర్ అనేది ప్రైమ్ అవుతుంది. లేదు అంటే మాత్రం ఈ నెంబర్ ప్రైమ్ కాదు. ఇప్పుడు దీనికి సంబంధించిన కోడ్ పైథాన్లో ఎలా రాయాలో చూద్దాము. సో సింపుల్గా క్రోమ్కి వెళ్ళి అక్కడ పైథాన్ కంపైలర్ అని చెప్పి ఓపెన్ చేయండి. పైథాన్ కంపైలర్ ఓపెన్ చేశాక అక్కడ మనకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఆ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ రాద్దాం. సో ఇక్కడ నేను n ఈక్వల్ టు 14 అని తీసుకుంటున్నా. సో ఇది ప్రైమ్ కాదు. సో n ఈక్వల్ టు 14 అని తీసుకుంటున్నా. దాని తర్వాత ఒక ఫర్ లూప్ తీసుకుంటాను. ఇది బేస్ అప్రోచ్ అనమాట. ఫస్ట్ బేస్ అప్రోచ్ చూద్దాము, దాని తర్వాత మనకు ఆప్టిమల్ అప్రోచ్ కూడా చూద్దాం. సో ఇక్కడ ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఫర్ I ఇన్ రేంజ్ వచ్చేసి 1 నుంచి n+1 వరకు అనమాట. సో ఎందుకంటే 1 మనం ఎంతో కూడా చెక్ చేస్తున్నాం కాబట్టి దాని తర్వాత ఇక్కడ ఇఫ్ కండిషన్ తీసుకుంటాం. ఇఫ్ n మాడ్యులో ఆపరేటర్ బై I ఈక్వల్ టు 0 వస్తే మనకు కౌంట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ +1. సో ఈ కౌంట్ మనం ప్రీవియస్ ఇనిషియలైజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకుంటున్నాం. సో దాని తర్వాత ఏం చేస్తాం, ఈ ఫర్ లూప్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ ఫర్ లూప్ బయట ఒక కండిషన్స్ రాస్తాం. ఏంటి, ఈక్వల్ టు 2 ఉంటే మనం ప్రింట్ ప్రైమ్ అని చెప్పి ప్రింట్ చేద్దాం. ప్రింట్ ప్రైమ్ అని చెప్పి చేద్దాం. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవ్వట్లేదు. సో అంటే ఈ 14 అనేది ప్రైమ్ కాదనమాట. సో ఇక్కడ నేను 13 అని తీసుకుంటున్నా. సో 13 తీసుకుంటే ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనకు 13 అనేది ప్రింట్ అవుతుంది. చూద్దాం. సో ఇక్కడ 13 అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఇది 13 అనేది ప్రైమ్ నెంబర్. సో అలానే ఒకవేళ మనకు ప్రైమ్ అనేది నాట్ ప్రైమ్ కూడా ప్రింట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఎల్స్ కండిషన్ తీసుకొని ప్రింట్ చేస్తే చాలు. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. నాట్ ప్రైమ్ జస్ట్ ఇక్కడ n ఈక్వల్ టు 14 అని తీసుకుంటా. సో ఇప్పుడు ఇది రన్ చేస్తే నాట్ ప్రైమ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. చూసారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అప్రోచ్కి వెళ్దాం. అదేంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ n. సో ఇక్కడ మనకు I నుంచి రేంజ్ ఆఫ్ n+1 వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సో ఇప్పుడు మనం నెక్స్ట్ కండిషన్కి వెళ్దాం. సో అదేంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ n. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం అనమాట, అంటే ఇక్కడ I నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వరకు వెళ్ళాలి. సో ఇక్కడ ఇంట్ I n ఇంటూ 0.5 ఇది మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు వెళ్తుంది. సో ఇక్కడ మనం +1 తీసుకుంటాం ఎందుకంటే ఆ నెంబర్ని కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ సేమ్ కండిషన్స్ తీసుకున్నాము. 1 నుంచి ఇక్కడికి వెళ్తాము. అండ్ ఇక్కడ కండిషన్ వచ్చేసి కౌంట్ ఈక్వల్ టు 2 కాదు, ఇక్కడ 1 తీసుకుంటాము. సో ఇప్పుడు మనం 14 చెక్ చేద్దాం. సో 14 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇప్పుడు ఏమవుతుంది, నాట్ ప్రైమ్ అని రావాలి. సో వచ్చింది. సో ఇప్పుడు నేను ఒక 17 తీసుకుంటున్నాను. 17 వచ్చేసి ఏంది, ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ మనకు ప్రైమ్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా మనం స్క్వేర్ రూట్తో చేయొచ్చు. సో ఇప్పుడు ఇంకా ఈ ఫర్ లూప్ని ఇంకా తగ్గిద్దాం. ఎలా అంటే ఇఫ్ కండిషన్ తీసుకుందాం. ఇక్కడ ఇఫ్ కండిషన్ తీసుకుని ఏం చేస్తాము, ఇఫ్ n మాడ్యులో ఆపరేటర్ 2 ఈక్వల్ టు 0 వస్తే మనం ఏం చేయాలి, ఇది ప్రైమ్ అనేది కాదని చెప్పి ఇక్కడనే ప్రింట్ చేస్తాం. ప్రింట్ నాట్ ప్రైమ్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ తీసుకుందాం. మళ్ళీ దీనికి ఎల్స్ ఇప్పుడు ఒకవేళ ఇది 2తో డివిజిబుల్ కాకపోతేనే ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి, లేదంటే ఎగ్జిక్యూట్ కావాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏం చేయాలి, మనం ఇది ఎల్స్ లోపల రాయాలి, ఎల్స్ ఇఫ్ లోపల రాయాలి. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ఇక్కడ మనం ఇంకో కండిషన్ కూడా యాడ్ చేయొచ్చు. అది 3 ఒక కండిషన్. సో ఇక్కడ ఎలిఫ్ తీసుకొని, సో ఇక్కడ ఏంటిది, n మాడ్యులో ఆపరేటర్ 3 ఈక్వల్ టు 0 ఉంటే నాట్ ప్రైమ్. సేమ్ ఇదే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పే చేసేసుకొని ట్రై చేద్దాం. సో ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఎలిఫ్ కాదు ఎల్స్ తీసుకోండి. సో రైట్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్రైమ్ 17 అనేది ప్రైమ్ కాబట్టి ప్రైమ్ నుంచి వచ్చింది. ఇక్కడ మనం చెప్పాను కదా, ఇక్కడ ఇక్కడ 1 నుంచి కాదు, మనం ఎక్కడ నుంచి తీసుకుంటాము, 5 నుంచి అని చెప్పి. సో ఇక్కడ 5 తీసుకున్నాను. దాంతోపాటు కౌంట్ ఈక్వల్ ఎంత రావాలి, 0 ఉండాలి. సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు రన్ చేస్తే ఏమవుతుంది, ప్రైమ్ అని వచ్చింది. సో ఇది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు మనం ఒక నాన్ ప్రైమ్ తీసుకుందాం. ఇదేంటిది, 18 తీసుకున్నా. బట్ ఇది ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవుతుందో మనకు తెలియాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తాం, నాట్ ప్రైమ్, ఇది 2 అని తీసుకుంటా, ఇది నాట్ ప్రైమ్ 3 అని తీసుకుంటా, ఇది నాట్ ప్రైమ్ 3 అని తీసుకున్నా, ఇది నాట్ ప్రైమ్, ఇది వచ్చేసి ఏం తీసుకుందాం 2 3. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇది ఎక్కడి నుంచి వస్తుందో మనకు డైరెక్ట్గా అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ ఈ కండిషన్ నుంచి మనకు నాట్ ప్రైమ్ 2 అని ప్రింట్ అయింది. సో ఒకవేళ 9 తీసుకుందాం. 9 తీసుకుంటే ఏమవుతుంది, నాట్ ప్రైమ్ 3 అని వచ్చేసింది. సో ఇట్లా మనం ఒక నెంబర్ని ప్రైమా కాదా అని చెప్పి ఈజీగా చెక్ చేయొచ్చు
విత్ స్క్వేర్ రూట్ ఆఫ్ n అప్రోచ్తోనే. సో ఇక్కడ 1 నుంచి n వరకు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా మనం స్క్వేర్ రూట్ ఆఫ్ n వరకు చెక్ చేస్తేనే మనం ఒక నెంబర్ని ప్రైమా కాదా అని చెప్పి ఈజీగా చెప్పవచ్చు. సో ఈ సొల్యూషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా. ఈ సొల్యూషన్ నీకు అర్థమైతే కనుక కింద మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ వేసి నీకు ఏ పార్ట్ నచ్చిందో ఆ పార్ట్ని కామెంట్ చేసి పెట్టు.